నీట్ పరీక్ష వివాదం, పేపర్ లీకేజ్ ఆరోపణలపై సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు రెండో రోజు కొనసాగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేపర్ లీకేజ్ ఘటనపై రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేస్తే అందులో తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాంధీ భవన్ కు వస్తే కాంగ్రెస్ కూడా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ క్షమాపణ చెప్పించాలని, నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాట వరుసకు కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఒక్క మాట కూడా విద్యార్థులతో మాట్లాడకపోవడం, దాని మీద తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామనే మాట కూడా ప్రస్తావన లేకుండా ఒక మొండిగా మరి ప్రధానమంత్రి గారు ఉండడము, మరి దాన్ని నిరసిస్తూ చాలామంది యువకులు స్టూడెంట్స్ మరి జంతర్ మందిర్ దగ్గర వాళ్ళు వేల స్టూడెంట్స్ మరి జంతర్ మందిర్ దగ్గర దీక్ష ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో పోలీసులు ఢిల్లీలో విద్యార్థులను స్టూడెంట్స్ మీద యువకులు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీ చార్జ్ చేయడము, కొట్టడము, రక్తాలు వచ్చేటట్టుగా కొట్టడము, చిత్రహింసలు పెట్టే రకంగా లాఠీ చార్జ్ చేయడము, ఇది చాలా అమానుష్యం. నిజంగా ఘోరమైన ఇంత దారుణంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వం విద్యార్థుల రక్తం వచ్చేటట్టుగా కొట్టడము, దీన్ని చూసిన తర్వాత ఇది చూసి రాహుల్ గాంధీ గారు నిన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఎంపీలందరూ మరి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖార్గే గారు నిన్న అందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇంటి ముందే ధర్నా చేయాలని నిన్న అక్కడికి ధర్నాకు వెళ్ళడం జరిగింది. మనమందరం మీడియాలో చూస్తూనే ఉన్నాం. నిన్నంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో సాయంత్రం 6-7 గంటల టైంలో రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ నిరసనగా ఈ దేశంలో స్టూడెంట్స్ జరుగుతున్న నష్టాన్ని లాఠీ చార్జ్ని గమనించి నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందే ప్రధానమంత్రి గారి ఇంటి ముందే రాహుల్ గాంధీ గారు కూర్చోవడం, ఎంపీలందరూ కూడా కూర్చోవడం, ప్రియాంక గాంధీ గారు ఖార్గే గారు కూర్చోవడం మనందరం గమనించడం. సాయంత్రం వారిని లాఠీచార్జ్ అక్కడ కూడా వారిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి లాక్కోపోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం. నిన్న రాహుల్ గాంధీ దానికి నిరసనగానే రాహుల్ గాంధీ గారి విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువకులకు స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగితే చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపైతే ఇచ్చిరో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని రాత్రి 2 గంటలకే మేము రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా బంద్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కి జరిగే నష్టము, ఇలాంటి నష్టాలు జరగవద్దు, దారుణాలు కూడా జరగవద్దు స్టూడెంట్స్ మీద అని రాహుల్ గాంధీ గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో, ప్రియాంక గాంధీ గారు ఏదో పోరాటం చేస్తారో, ఖార్గే గారు ఏదో పోరాటం చేస్తారో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి పిలుపు ప్రకారం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. విద్యా సంస్థలు అన్నీ బంద్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో స్టూడెంట్స్కి మద్దతుగా కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఏదైతే రామచంద్రరావు గారు, మీరు బీజేపీ ప్రధాన ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూర్చోవడాన్ని మీరు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని మీరైతే పిలిపిస్తున్నారో మా చేతగా కాదు, మేము కూడా మీ పార్టీని కూడా గెలవ చేస్తాం, మీ భవనాన్ని కూడా గెలవ చేస్తాం.
మిమ్మల్ని కూడా గేరో చేస్తాము. ఎందుకంటే తప్పు మీ దగ్గర జరిగింది, మీ ప్రధానమంత్రి గారు చేశారు. మీ ప్రధానమంత్రి దేశంలోని యువకులకు స్టూడెంట్స్ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. మీరు మీ ప్రధానమంత్రి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా మీ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ స్టూడెంట్స్కి ముందు క్షమాపణ చెప్పియండి. దాని తర్వాత మీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయాలి. కాబట్టి మీరు తప్పులు చేసి మీరు విద్యార్థులని లాఠీ చార్జీలు చేసి మీరు కొట్టి రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే ఉల్టా మీరు మాకు గాంధీ భవన్ అంటున్నారు. మాకు చేత కదా, ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మాకు గాంధీ భవన్కి వస్తే మేము బీజేపీ భవన్కి వస్తాము, తప్పకుండా వస్తాము. మేము కూడా వచ్చి మీ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో గేరో